జగన్ మీద దాడిని తీవ్రతరం చేశారు కాంగ్రెస్ పెద్దలు. కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి సదస్సులో ముఖ్యమంత్రి కిరణ్ జగన్ పైన, సాక్షి పత్రిక పైన విరుచుకుపడ్డారు. అధికారంలో లేని వ్యక్తి కోట్లు కొల్లగొడితే అధికారంలోకి వస్తే ఇంకెంత దోచేస్తాడోనని జగన్ పై విరుచుకుపడ్డారు. నిప్పు లేకుండానే పొగ సృష్టిస్తుందని సాక్షిని దుయ్యబట్టారు. మరోవైపు ఆనం కూడా జగన్ పై విరుచుకుపడ్డారు. ఆర్థిక ఉగ్రవాదిని దేశం నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఇవాళ ఒక వ్యక్తి తనకున్నటువంటి అవకాశాలను, తనకున్నటువంటి ఆలోచనలు, మరి వికృతమైనటువంటి ఆలోచనతో, దుర్మార్గమైనటువంటి క్రిమినల్ నాలెడ్జ్తో ఈ వ్యవస్థని, సంఘాన్ని, సమాజాన్ని, ప్రజల సొత్తుని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తే అది ఉగ్రవాదం కిందకి రాదా గమనించండి. అయితే ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి ఆరోపణలపై వైకాపా నేతలు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ దుకాణం ముగించే సమయం దగ్గర పడిందని, జగన్ పై ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకోవడం తప్ప వారికి మరేమీ చేతగాదని మండిపడుతున్నారు. ఆయన అంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక ఉగ్రవాదట, నువ్వు మానసిక ఉన్మాదివా అని అడుగుతా ఉన్నా. నేను ఉన్మాది కంటే హీనంగా మాట్లాడుతూ ఉన్నావు. రాజశేఖర రెడ్డి గారి పాలనని అవహేళన చేస్తాడు, కానీ అదే కేబినెట్ మినిస్టర్లో వీళ్ళు ఉంటారు, అదే కేబినెట్ లో ఉంటారు, అదే కేబినెట్ కొనసాగిస్తారు, కానీ అవహేళన చేస్తారు. మరోవైపు జగన్ పై మండిపడడంపై మాజీ మంత్రి శంకర్రావు తీవ్రంగా విమర్శించారు. జగను 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 మీరు వదిలేయండి, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ప్రతిసారి వాళ్ళని కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు కానీ ప్రస్తావించి మీరు ప్రతిసారి కాంగ్రెస్ పార్టీకి నెగటివ్ యాడ్ చేసే విధంగా పరిస్థితులు వస్తాయి అని జనరల్ ఫీలింగ్స్ కార్యకర్తలు అన్నది నేను చెప్తా ఉన్నా. ప్రతిసారి వదిలే లివ్ ఇట్.